హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వాస్తవానికి టాలెంటు ఎవరి సొత్తు కాదు అని అంటుంటారు, కానీ టాలెంటు ఒకరి సొత్తు అయితే దాన్ని కాపీ కొడటానికి ఇంకొకరు ఉంటారు. వాళ్ళని కాపీ క్యాట్స్ అనే సినిమా వర్గాల్లో పిలుస్తుంటారు. ముఖ్యంగా సినిమా మూల కథల విషయంలోనూ సినిమా పాటల విషయంలో కాపీ క్యాట్స్ చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఈరోజు గుంటూరు కారం చిత్రం మీద కాపీ క్యాట్స్ చర్చ ఒకవైపు త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి మీద కూడా కాపీ క్యాట్ అంటూ తన కథలను తానే కాపీ కొట్టాడని, నవలలను కాపీ కొట్టాడని చర్చ జరుగుతుంటే, ఇప్పుడు తమన్ మీద కూడా కాపీ క్యాట్ అని ముద్ర వేస్తున్నారు ప్రేక్షకులు లేదా సోషల్ మీడియా ట్రోలర్స్. వాస్తవానికి ఏం జరిగిందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుంటూరు గారి చిత్రంలో ఉన్నటువంటి కుర్చీ మడతపెట్టి అనే పాటలో ఆ రిథమ్ కానీ ఆ బీట్ చూస్తుంటే మనం ఒక్కసారి ఆ గుంటూరు కారం పాట వస్తున్నప్పుడు ఆ లీడ్ బీడ్ వింటున్నప్పుడు మనం వినబోతున్న త్వరలో పాట, ఆ తర్వాత అత్తారింటికి చిత్రంలో ఉన్నటువంటి పాట అయినటువంటి కాటమరాయుడు ఆ పాట ఏదైతే ఉందో అది వింటామన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత తీరా చూస్తే అక్కడ వినపడేది గుంటూరు కారం చిత్రం పాట. అంటే అక్కడ లీడు ఆ చిత్రం అత్తారింటికి చిత్రంలో ఉండే బ్యాక్గ్రౌండ్ రిథమ్ను కాపీ కొట్టి సేమ్ అదే దాన్ని కొంచెం మారుస్తూనే గుంటూరు కారం చిత్రంలో తమన్ కాపీ కొట్టారా అంటూ సెటైర్ వేస్తున్నారు ట్రోలర్స్. దాంతోపాటు ఇంకొకటి మంగళవారం చిత్రంలో ఘనఘన అనే పాట సూపర్ డూపర్ రిథమ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాన్ని కూడా కాపీ కొట్టారంటూ, ఇంకొకటి గబ్బర్ సింగ్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను కూడా కాపీ కొట్టారంటూ రకరకాల సెటైర్ వేస్తున్నారు తమన్ మీద మొదటి నుంచి కూడా ఎప్పుడు కాపీ క్యాట్ అనే పేరు వస్తుంది, తమన్ దగ్గర టాలెంట్ లేదా అయిపోయిందా అంటూ కూడా ట్రోలర్స్ వివిధ కామెంట్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి తమన్ ఇచ్చే మ్యూజిక్ చాలా బాగుంటుంది, కానీ ఇంకొంచెం కొత్తదనం కోరుకుంటున్నారు. ఆ చిత్రంలో బ్రహ్మానందం ఉన్నట్టు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారంటూ తమన్ నుంచి కూడా కొత్తదనమే కోరుకుంటున్నారు ప్రేక్షకులని తమన్ తెలుసుకుంటే ఇంకా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనం కోరుకుందాం.